టీమిండియా ఫైనల్ చేరదు, రాసి పెట్టుకోండి. ఇది ఎవరో అన్న మాటలు కాదు, పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మళ్ళీ నోటికి పని చెప్పాడు. సొంత జట్టు ఇంటికి వెళ్ళిన బుద్ధి రాకుండా భారత మీద పదే పదే విషం చెబుతున్న అమీర్ వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫైర్ రాజేస్తున్నాయి. హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హైపర్ రాకెట్ ఛానల్. T20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ ఫేవర్ మొదలైపోయింది. మార్చి 5న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ హై వోల్టేజ్ క్లాస్ జరగబోతుంది. కానీ ఈ మ్యాచ్ కంటే ముందు మహమ్మద్ అమీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. అసలు అమీర్ ఏమన్నాడు, నేటి జనులు అతన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఈ వీడియోలో చూద్దాం. నిజానికి పాకిస్తాన్ టీం ప్రదర్శన ఈ వరల్డ్ కప్ లో అత్యంత దారుణంగా ఉంది. పరమ చెత్తలా ఉంది. సూపర్ 8 నుంచి వారు నిష్క్రమించారు. టర్నాలకంగా ప్రదర్శించి అందరు కలిపి తోసేశారు. సూపర్ 8 నుంచి వారు నిష్క్రమించారు. కానీ అమీర్ మాత్రం తన టీం గురించి కాకుండా ఇండియా మీద ఫోకస్ పెట్టాడు. గతంలో ఇండియా సెమీస్ చేరదని జోషిని చెప్పి నవ్వులు పాలైన అమీర్ ఇప్పుడు సెమీస్ ముందు మళ్ళీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అమీర్ ఏమన్నాడంటే, बुमराह के अलावा उनका हर बॉलर पिट रहा है. టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా ఒకటే ఫామ్ లో ఉన్నాడు. మిగతా బౌలర్లు అందరూ హెవీ రన్స్ ఇస్తున్నారు. బ్యాటింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది. సంజు శాంసన్ ఆడాడు కాబట్టి భారత్ టాప్ 4 లోకి వచ్చింది. इंडिया अच्छी क्रिकेट नहीं खेल रहा. కానీ ఓవరాల్ గా ఇండియా పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగలేదు. అందుకే సెమీస్ లో ఇంగ్లాండ్ ని ఓడించడం భారత్ కి ఇంపాసిబుల్ అని తేల్చి చెప్పేశాడు. అమీర్ కామెంట్స్ విని ఇండియన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ముందు నీ పని నువ్వు చూసుకో అంటూ గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. ఇప్పటికే అమీర్ చెప్పిన అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. గ్రౌండ్ లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ అమీర్ మాత్రం కావాలనే ఇండియన్స్ కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని చూస్తున్నాడని నేటి జనులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా మార్చి 5న వాంఖేడేలో జరిగే ఈ సెమీఫైనల్ ఒక ఎపిక్ బ్యాటిల్ అవ్వబోతుంది. అమీర్ అన్నట్లుగా ఇంగ్లాండ్ గెలుస్తుందా, లేక సూర్యసేన అమీర్ నోరు ముయించి ఫైనల్ కి దూసుకెళ్తుందా? ఇండియా తన పాత లెక్కలు సరి చేయడానికి సిద్ధంగా ఉంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? అమీర్ చేసిన కామెంట్స్ కరెక్టేనా, లేక టీమిండియా ఇంగ్లాండ్ చిత్తు చేసి ఫైనల్ కి చేరుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.